హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో ఉన్నాం. సో ఇది శివోలి క్యాంపస్ అని అంటారు. దీంట్లో మొత్తం బీఎస్సీ అగ్రికల్చర్, అదేవిధంగా మనకి అలైడ్ సైన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంది. అనారిస్ కాసియా బిట్వీన్ 2016 ఐటీఎం. ఇది ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇది. సో ఇది బ్యూటిఫుల్ క్యాంపస్ ఉందండి. చూడండి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి. రామానుజం బ్లాక్, సివి రామన్ బ్లాక్, ఐన్స్టీన్ బ్లాక్, మ్యాక్స్వెల్ బ్లాక్. సో ఇది చూస్తున్నట్లయితే ఎంత పెద్ద క్యాంపస్ అంటే దగ్గర ఇది 450 ఎకరాల క్యాంపస్. దాంతోపాటు 100 ఎకరాలు కన్స్ట్రక్షన్ ఉందండి. మనకు మొత్తం మహారాష్ట్రలో తీసుకున్నప్పుడు 120 అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. 120 అగ్రికల్చర్ కాలేజ్ తీసుకున్నప్పుడు మొత్తం కలిపి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో ఈ ఒక్క కాలేజీలో అంతకుంది. ఇది పారామెడికల్ అండ్ స్కూల్ ఆఫ్ మెడికల్ అండ్ పారామెడికల్ బ్లాక్ ఇది. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. సో ఇది మనం ఇందాక చూసాము న్యూటన్స్ బ్లాక్ అని చెప్పేసి ఈ పక్క బ్లాక్ కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు తెలిసి మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఇంత పెద్ద క్యాంపస్ ఇది. సో ఇప్పుడు మనము మూవింగ్ టువర్డ్స్ ద అగ్రికల్చర్ కాలేజ్ అండి. అగ్రికల్చర్ కాలేజ్ వైపుకి వెళ్తూ ఉన్నాం. సో ఫార్మర్స్ కాన్ఫరెన్స్ హాల్ ఇది. మనం ఇప్పుడు స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వైపుకి వెళ్తూ ఉన్నాం. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వర్క్షాప్ అండ్ యూజీ అండ్ పీజీ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇటువైపు. సో పిల్లలందరూ కూడా చూడండి మంచి చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా ఉన్నారు. మన తెలుగు పిల్లలు అయితే మనకు 50% ఇక్కడ తెలుగు పిల్లలే కనిపిస్తూ ఉన్నారు. సో ఆర్కాడ్ లేఅవుట్ ఐటీఎంయు సిథౌలి గ్వాలియర్ అని మనకు కనిపిస్తుంది. హార్టికల్చర్ ట్రైనింగ్ అండ్ డెమాన్స్ట్రేషన్ యూనిట్. ఇది యాక్చువల్గా ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం 4 స్టేర్ బిల్డింగ్ అండి. ఈ 4 స్టేర్ బిల్డింగ్లో మనకి ఎంతో అందంగా తీర్చిదిద్దబడినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ బ్లాక్ ఉంది. సో నేను ఇప్పటి వరకు చాలా అగ్రికల్చరల్ కాలేజ్ చూశాను. ఒక బారామతి కాలేజ్ కొంతవరకు బాగుంటుంది మనకి మహారాష్ట్రలో తీసుకున్నప్పుడు. రిమైనింగ్ ఏ కాలేజ్ తీసుకున్నా కానీ మొత్తం 30-40 వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్. ఇదిగో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మనకి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ బిల్డింగ్. ఇదంతా కూడా ఫార్మింగ్ అండి. ఫార్మింగ్ రిలేటెడ్ ల్యాండ్స్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీఆర్ మూవింగ్ బ్యాక్. సో మన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బ్యాక్స్ ఇక్కడ చూడండి రకరకాలైనటువంటి వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. దిస్ ద క్రాప్ ఆఫ్ క్యాఫ్టీరియా. సో ఇదంతా కూడా మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో వాళ్ళు హైడ్రోఫోనిక్ అండ్ సాయిల్ లెస్ కల్టివేషన్ యూనిట్ అనమాట. సో మనకు తెలుసు కదా హైడ్రోఫోనిక్ ఈరోజు చాలా డిమాండ్లో ఉంది. సో హైడ్రోఫోనిక్ వ్యవసాయంతో ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు వాటర్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇజ్రాయెల్ లాంటి ప్రాంతంలో వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే అగ్రికల్చర్లో ఇన్నోవేషన్లో బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అందువల్ల వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మామూలుగా అగ్రికల్చర్ కాలేజ్ అంటే జనరల్గా సెటప్ ఎలా ఉంటుందంటే ఒక 30-40 వేల స్క్వేర్ ఫీట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది. హాస్టల్ బిల్డింగ్ ఒక 20 వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అంతే. ఇప్పుడు మనకి అక్కడ ఇంటేక్ కూడా మనకి తీసుకున్నప్పుడు జనరల్గా 100 ఇంటేక్ ఉంటుందండి. మహారాష్ట్ర అగ్రికల్చర్ కాలేజెస్లో మనకు ఒక 100 ఇంటేక్ ఉన్నట్లయితే మన పిల్లలు ఒక 20 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్స్లో మనకు అదే హైయెస్ట్ అన్నట్టు. సో ఒకసారి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ మనం చూస్తూ ఉన్నాం. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సో బ్యూటిఫుల్. లెఫ్ట్ సైడ్ మనం తీసుకున్నప్పుడు 4 సైకిల్ వెర్మీ కంపోస్ట్ యూనిట్ మనకు కనిపిస్తుంది. ఆర్గానిక్ జోన్, పూసా జీరో ఎనర్జీ కూల్ ఛాంబర్ అనేది మనకు కనిపిస్తుంది. నీమ్ వితిక హలో ఆరామ్సే జాబ్ సబ్జెక్ట్. సో ఇదంతా స్టూడెంట్ సీటింగ్ ఏరియా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ అన్నీ కూడా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వర్క్షాప్, యూజీ అండ్ పీజీ. చూస్తున్నాం కదా క్యాంపస్ ఎలివేషన్ ఎంత బాగుందనేది. సో స్టూడెంట్ మూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడు అంతా హాలిడేస్ నడుస్తూ ఉన్నాయండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మనకి. సో మనం ఇందాక నిన్న ఒక క్యాంపస్ చూసామండి. వాళ్ళకి అక్కడ బేసిక్గా తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్, ఫార్మసీ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో నర్సింగ్ క్యాంపస్ కూడా ఉందండి. సో ఇక్కడ పర్టికులర్గా ఝాన్సీ నుంచి కూడా ఎక్కువ మంది పిల్లలు వస్తూ ఉంటారు. ఝాన్సీ వరకు కూడా వీళ్ళు లోకల్ పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి చదువుకోవడం అనేది జరుగుతుంది. సో ఐకార్ అప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల పిల్లలకి. ఇప్పుడు
తెలుగు రాష్ట్రాలు కాకుండా మనకి అదర్ స్టేట్స్కి పోయినప్పుడు, ఇప్పుడు వేరే భారతదేశంలో ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐకార్ అప్రూవల్ ఉన్నటువంటి కాలేజీలో చదివినటువంటి పిల్లలకు మాత్రమే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో, మనకి అగ్రికల్చర్లో ఏవో పోస్టులు అంటారు కదా, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు పడతాయి, వాళ్ళ వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని అప్పుడు గవర్నమెంట్ ఒక జీవో చేయడం జరిగింది. సో ఆ జీవో వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు పిల్లలు మొత్తం భారతదేశంలో ఇప్పుడు 26 అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. చాలా యూనివర్సిటీస్ ఏం చేశాయంటే ఈ డిమాండ్ని క్యాష్ చేసుకోవడంలో భాగంగా, ఉదాహరణకి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే మన కలకత్తాలో యూనివర్సిటీ పేరు ఏంది, కలకత్తా ఇందా చెప్పినావు కదా, వెస్ట్ బెంగాల్లో. సో అట్లా కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే 10 times మోర్ ఇంటేక్ కూడా తీసుకొని పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి సందర్భం ఉంది. వీళ్ళకి వచ్చినప్పటి నుంచి కూడా 240 ఇంటేక్తో పాటు 24 అడిషనల్ సీట్స్, అంటే 264కి మించి ఏ రోజు కూడా వీళ్ళు అడ్మిషన్ ఇంటేక్ తీసుకోలేదు. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ, పొల్యూషన్ లెస్ ఎన్విరాన్మెంట్లో మనకు కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ది హాస్టల్స్ చూస్తున్నారు కదా. సో మంచి రెసిడెన్షియల్ బ్లాక్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా హాస్టల్ ఎన్విరాన్మెంట్ మీకు కనిపిస్తూ ఉంది. సో క్లియర్ కట్ హైజీనిక్ హాస్టల్స్ మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడ మెస్అప్ లేదు. క్లియర్గా జనరల్గా మనకి అగ్రికల్చర్ కాలేజ్ అని నాకైతే ఇది అనిపిస్తలేదు. ఇది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ. ఉదాహరణకి మనకి ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఉంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ క్వాలిటీ ఉన్నప్పుడు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఈరోజు అగ్రికల్చరు కాలేజెస్లో ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. సో మనకి ఇప్పుడు నేను ఒక వీడియో కూడా చేయబోతూ ఉన్నానండి. అక్రిటేషన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో చాలా యూనివర్సిటీస్ యొక్క అక్రిటేషన్స్ చివరి దశలో ఉన్నాయి. వీళ్ళైతే ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 7th month అయిపోయినప్పుడు కూడా వీళ్ళ ఇన్స్పెక్షన్ యొక్క రెన్యువల్ మనకి రేపు ఆగస్టులో వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్ టు ఇన్స్పెక్షన్స్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. బికాస్ వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు భారతదేశంలో మనం చాలా యూనివర్సిటీస్ మనం చూస్తున్నాం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా కమ్మి ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళకి ఎక్కడ కానీ ఫెసిలిటీస్ పరంగా చూస్తున్నాం. అక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఒక పెద్ద ఆడిటోరియం కనిపిస్తూ ఉంది. నీట్ అండ్ సరైన ఆడిటోరియం చూడండి, ఎంత పెద్ద ఆడిటోరియంో అది. సో వీళ్ళకి రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి ల్యాండ్స్ అన్నట్టు, మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి ల్యాండ్స్. ఒక సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో చదివితే ఎటువంటి ఫీలింగ్ ఉందో ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో అలాంటి ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంది. సో ఎందుకంటే మనము నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్లో ఒక మంచి ఫెసిలిటీస్, అంటే కంప్లీట్ సెంట్రల్ ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి చదివించిన తర్వాత మనం పోయేసి ఏదైనా ఒక బుడ్డ కాలేజీలో చేస్తే పిల్లలు అడాప్టబిలిటీ కాలేక మహారాష్ట్రలో చదివినప్పుడు మెజారిటీ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళు అటెండెన్స్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల పిల్లలు బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఏదో పోయి ఎగ్జామ్స్ రాసుకుంటారు. అది ఈజీగా కూడా పాస్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మరాఠీ పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మన వాళ్ళు ఒక 80% తెచ్చుకొని బయటకు వస్తున్నారు. ఎప్పుడైతే క్వాలిటీ అనేది ఉండదో, ఎప్పుడైతే టీచింగ్ అనేది ఉండదో, ఎప్పుడైతే రెగ్యులర్గా పిల్లలు రీసెర్చ్ యాక్టివిటీస్లో కానీ లేకపోతే అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో రియల్గా పార్టిసిపేట్ చేయరో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఎలాగో ఉండదు. సో వాళ్ళు నిరుద్యోగంగా మిగిలిపోవడం కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్ చదివితే ఉద్యోగాలు రావట్లేదని కొంతమంది ప్రాపగాండాగా చెప్తూ ఉంటారు. సో ఏటి మీద ఉద్యోగాలు ఉన్నాయంటే ప్రతి దాంట్లో చదువుకున్నవాడికి ఉద్యోగం ఉంది, చదువుకున్నవాడికి ఉద్యోగం లేదు. కమిట్మెంట్తో ఏదైనా ఒక టాస్క్ని తీసుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళ వరకు మాత్రమే ఆపర్చునిటీస్ ఉంటాయి తప్ప మేము ఎంజాయ్ చేస్తాము, తిరుగుతాము, బీఎస్సీ అగ్రికల్చర్ ఎంబీబీఎస్ పట్టాను తీసుకొని బయటకు వస్తామంటే ఎవడో ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ ఇది. సో ఇవన్నీ కూడా స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చూసినంత తిరిగినంత క్యాంపస్ అండి. ఎక్కడ ఇప్పుడు మనకి రోడ్ తీసుకున్నప్పుడు ఇంత పెద్ద క్యాంపస్లో హైజీన్, నీట్నెస్ మెయింటైన్ చేయడం అతి పెద్ద టాస్క్ అన్నాడు. ఇక్కడ రోబోటిక్ బొమ్మను కూడా పెట్టారు, మంచిగా ఉంది ఇది. చెక్. సో ఇదేం బిల్డింగ్ సార్ ఇది? ఇది గర్ల్స్ హాస్టల్ అండి యాక్చువల్గా. సో చూడండి ఎంత ఖూబ్సూరత్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు చదివాను చదవకపోయినాను కానీ మనం కట్టే 1,60,000 ఏదైతే ఫీజు ఉందో ఇంత మాత్రం చూడండి గర్ల్స్ హాస్టల్ ఇది. నీట్గా వాళ్ళంతా కూడా ఎప్పుడైతే హాలిడేస్ వస్తే చాలు సందుపోకుండా వీళ్ళు రెనోవేషన్ చైర్మన్ దగ్గర డబ్బులు గట్టిగా ఉన్నట్టున్నాయి. కానీ ప్రతిది ఇక్కడ మనం నేను ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. సో మనం మొత్తం క్యాంపస్ని సెంట్రల్ ఏసీ క్యాంపస్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి. ఇక్కడ వాతావరణం మామూలుగానే చల్లగా ఉంది. స్టిల్ వాళ్ళు ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ తగ్గకూడదు అనేటువంటి కమిట్మెంట్ అయితే వాళ్ళలో ఒక క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూడండి ఇది ఎంత పెద్ద రోడ్డు, దాదాపు 120 feet రోడ్డు. మొత్తం ఇంత అడవిలో ఇన్ని రోడ్లు వేసి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి.
సో పిల్లలు చూడండి ఎంత దే ఆర్ ఎంజాయింగ్ దేర్ క్లాసులు లేనటువంటి టైము. మొత్తం ఇప్పుడు జూలై 10th నుంచి వీళ్ళకి హాలిడేస్ అయిపోయేసి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. స్టిల్ వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ మీద ఇప్పుడు వచ్చినట్టున్నారు బయటికి. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో అది మన క్యాంటీన్ ఫెసిలిటీ అండి. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించినటువంటి క్యాంటీన్ ఫెసిలిటీ. పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా, అటు చలికాలమైనా వర్షాకాలమైనా లేకపోతే సీజన్ ఏదన్నప్పుడు కూడా, అటు ఏసీ అనుకోండి లేకపోతే వర్షాకాలం వస్తే కూడా ఇంత ఎక్కడికక్కడ వాటర్ సేవింగ్ యూనిట్స్ కూడా వాళ్ళకి అంతనే ఉంటారు. మన గుంతలు ఉంటాయి కదా, గుంతల్లో చూడండి ఫ్రెష్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ కేప్ శ్రీ జయంత్ మాలవియా, హోమ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2006లో ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కేఫ్టేరియా బిల్డింగ్ కూడా దగ్గర దగ్గర మనకి 20,000 స్క్వేర్ ఫీట్ వరకు అప్రాక్సిమేట్గా ఉండేవి. 20,000 to 30,000 స్క్వేర్ ఫీట్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కాలేజీల గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక 8 మంది కాలేజీలు పెట్టారనమాట. అవి ఏంటంటే ఖాళీ పాలిటెక్నిక్ కాలేజీలని అప్గ్రేడ్ చేసి ఇదే అగ్రికల్చర్ కాలేజ్ అని చెప్పారు. నేను ఒక 4-5 కాలేజీలు విజిట్ చేస్తే వీటికి జన్మలో అడ్మిషన్ చేయకూడదు అనిపించింది. కాకపోతే మనకు లోకల్, మనము ఐటీఎం యూనివర్సిటీ వర్సెస్ ఆంధ్ర అగ్రికల్చర్ కాలేజీలు మనం మాట్లాడుకున్నప్పుడు కేవలం మనం ఎందుకోసం ఆంధ్ర అగ్రికల్చర్ కాలేజీలు చేయాలంటే దోశ, ఇడ్లీ, బోండా, వడ, సాంబార్, పప్పు, అన్నం, ఈ 5 మాత్రం ఎక్స్ట్రా క్వాలిటీస్. ఇది కాకుండా ఆ 5 క్వాలిటీస్లో వీళ్ళు కూడా సౌత్ ఇండియన్ మీల్స్ పెడుతున్నారు. స్టిల్ మనం వాటి మీద వ్యామోహంతో మనం అక్కడ చేరాల్సిందే తప్ప మనం ఇంత పెద్ద క్యాంపస్ మన ఆంధ్రప్రదేశ్లో 8 కాలేజీలు ఉన్నాయండి. 8 కాలేజీలు కలుపుకున్నా కూడా ఇంత పెద్ద క్యాంపస్ లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 8 కాలేజీలు ఈక్వలెంట్ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ క్యాంపస్ అండి. సో ఈరోజు నేను ఇంత బిజీ షెడ్యూల్లో ఈ ఐటీఎం గ్వాలియర్ని, ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్, అదేవిధంగా వెటర్నరీ కాలేజెస్, అదేవిధంగా ఇవి స్పెషాలిటీ కోర్సెస్ అనమాట. ఎందుకంటే వీసీఐ గుర్తింపు ఉండాలి మనం వెటర్నరీ చదవాలన్నట్లయితే. అదేవిధంగా అగ్రికల్చర్ చదవాలన్నట్లయితే మనకి ఐకార్ గుర్తింపు ఉండాలి. మెడికల్ చదవాలి అన్నట్లయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ఉండాలి. ఫార్మసీ చదవాలన్నట్లయితే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉండాలి. కాబట్టి గుర్తింపు లేని కాలేజీలో నేను ఎవడో ఒకటి పెట్టింది ఇక్కడ పోయి చదువుకుంటాము, మా జీవితాన్ని నాశనం చేస్తుంది. చూడండి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కనిపిస్తూ ఉంది. సో ఇది ఆల్సో ఇది ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్లాక్. సో దీనికి మొత్తం శివోలి క్యాంపస్కి మొత్తం 3-4 గేట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇందాక ఒక గేట్లో నుంచి వచ్చాం, ఇది సెకండ్ గేట్. ముందు పక్క పోతే బీఎస్సీ నర్సింగ్ బ్లాక్ ఉంది, అక్కడ 3వ గేట్ కూడా ఉంది. సో బ్యూటిఫుల్ సెరీన్ ఎన్విరాన్మెంట్ క్యాంపస్ విత్ ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్. నిన్న ఒక కామెంట్ ఒక పేరెంట్ పెట్టాడు అనమాట, సార్ మీరు ఓన్లీ ఎక్స్టర్నల్ వ్యూ మాత్రమే కాదు, క్యాంపస్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఎలా ఉంది చూడండి, ఇల్లు చూడండి, ఇల్లాలను చూడండి అని చెప్పి మనకు తెలుగులో ఒక సామెత ఉన్నట్టుగా. సో ఎంత పెద్ద బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ క్యాంపస్ మెయింటైన్ చేసిన తర్వాత, ఎందుకంటే మనిషికి ఆహ్లాదం అనేది ఇంపార్టెంట్ అండి. ఆహ్లాదం ఉంటేనే వాళ్ళు చదువుకునే దానికి వీలవుతుంది. సో మనం ఇంకొక వైపుకి వెళ్తూ ఉన్నాం. దాదాపు మొత్తం క్యాంపస్ టూర్ మనకి కారులో దగ్గర 20 కిలోమీటర్ల స్పీడ్లో పోతుంటేనే మనకి అరౌండ్ 20 minutes క్యాంపస్ టూర్ పట్టేటువంటి అంత పెద్ద క్యాంపస్. చూడండి వాళ్ళు ఆర్కిటెక్చరల్గా సో జీరో గ్రావిటీ జోన్, ఇది జీరో గ్రావిటీ జోన్ అని చెప్పేసి ఇది మెడిటేషన్ జోన్ అండి. మనకు కనిపిస్తుంది కదా, ఇట్స్ ఏ మెడిటేషన్ హాల్ ఫర్ ది చిల్డ్రన్. డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ ఇది. సో శివాలిలో కూడా మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు సెంట్రల్ లైబ్రరీ అక్షరధామ్ అనేది మనకి గాంధీది అండి. ఇది రినాల్డ్ బ్లాక్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. సో వీళ్ళు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ జనాలను ముంచెత్తుతున్నప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ కూడా కోర్ బ్రాంచెస్ యొక్క ఫ్లేవర్ని పోనీయకుండా ప్రతి బ్రాంచ్ని రిటైన్ చేస్తూ వచ్చారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అనదర్ పార్కింగ్ జోన్. విధి దృక్ష అనేటువంటి పార్కింగ్ పేరు పెట్టారు. చూడండి ఎక్కడికక్కడ స్కల్ప్చర్స్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి దే రిటైన్ సో మెనీ స్టోన్స్ విత్ ఆర్కిటెక్చర్. సో ఇది చూడండి, ఇది ఆర్కిటెక్చర్. దాన్ని ఏం చేస్తారంటే పెద్ద 2 రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, దాంట్లో 4 అద్దాలు పెట్టినారు. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి ఈ రాయి. సో ఇక్కడ ఎదురుగా నాథ్ అనేటువంటి ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఆడిటోరియం, నాథ్ అంటే ఆడిటోరియం బిల్డింగ్ అండి. మనకి లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్లో చూసాం కదా కనిపిస్తుంది. సో ఇది ఆడిటోరియం బిల్డింగ్ మనకి. సో ఎక్కడికక్కడ ఆడిటోరియం అనుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్, డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి ఇంజనీరింగ్, బిఎస్సి నర్సింగ్, ఆల్ పారామెడికల్ కోర్సెస్, ఓకే, బి ఫార్మసీ,
ఇక్కడ 2 క్యాంపస్లు ఉంటే ఇప్పుడు ఇది సైన్స్తో పాటు ఇంజనీరింగ్ అంటే రియల్గా యూనివర్సిటీ అండి. ఇప్పుడు మనకి ఈవెన్ ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు కూడా, లేకపోతే ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు కూడా ఓన్లీ అక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్లో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి తప్ప మిక్స్డ్ అండ్ మల్టీ డిసిప్లిన్. ఇది లెఫ్ట్లో ఇంకొక గర్ల్స్ హాస్టల్ కనిపిస్తూ ఉండేదండి. సో వాళ్ళకి సెక్యూరిటీ ఎంట్రన్స్ ఉంది. బయటకు పోయేటప్పుడు ఎంట్రన్స్లో నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ సెక్యూరిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో చూస్తూ ఉన్నారు కదా, ఖూబ్సూరత్ క్యాంపస్ అండ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్యాంపస్. మేము జనరల్గా సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఏదైతే చూస్తున్నామో మనకి హిమాచల్ ప్రదేశ్ అటువైపుకి కానీ వెళ్ళినట్లయితే ఇట్లా కొన్ని బిల్డింగ్స్ ఎక్కడన్నా ఒకటి అరా కనిపించినాయి తప్ప. సో నేను చూసినటువంటి అతిపెద్ద క్యాంపస్ అండి ఇది. అతిపెద్ద క్యాంపస్ అంటే 600 ఎకరాల్లో వీళ్ళు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే బ్యూటీ ఆఫ్ దిస్ కాలేజ్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నియోమాన్ బ్లాక్